నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు మైదానంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్తో పాటు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారంతో పాటు గౌరవాన్ని పెంచేందుకు తాను, తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. వందల వేల సంవత్సరాల నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి పిల్లలమైన ఆర్యవైశ్యులందరూ ఒక కుటుంబంలా ఉన్నారని తెలిపారు. అమ్మవారు జన్మించిన పెనుగొండలో అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని బెంగళూరు ప్రాంతానికి చెందినవారు నిర్మిస్తే దానికి 50 లక్షల రూపాయల విరాళం అందజేశామన్నారు. అలాగే కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్వహణను దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఆర్యవైశ్యులు నిర్వహించేలా పెద్దలు కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం తీసుకువచ్చామని తెలిపారు. ఈ క్రమంలో ఆర్యవైశ్య సామాజిక వర్గంలోని 1% వారు అమ్మవారి ఆలయ కమిటీలో ప్రవేశించి అమ్మవారిని అడ్డం పెట్టుకుని ఆస్తులను దోచేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని దూరం పెట్టాలని వివరించారు. ఎవరైనా విరాళాలు ఇచ్చేటప్పుడు ఆలయాల కమిటీలకు ఉన్న నిబద్ధతను గుర్తించాలని, వారు అక్రమాలు చేయరు అని నిర్ధారించుకున్నప్పుడే విరాళాలు ఇవ్వాలని తెలిపారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆర్యవైశ్యుల హక్కుల సాధన సమితి ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేశారని తెలిపారు. ఈయన కృషి వల్లే నంద్యాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు ఓసీ జాబితాలో ఉన్న నేపథ్యంలో వారికి ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి లేని సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వారికి ప్రభుత్వం నుంచి భూములు వచ్చేలా నాంది పలికానని వివరించారు. అవగాహన లేనివారు ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకాలు రాస్తున్నారని, అలాంటి వారిని చట్టాలు మార్చి శిక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా వ్యవహరిస్తే వారి పట్ల ఘాటుగా స్పందించాలన్నారు. తాను కర్నూలుకు వచ్చినప్పటి నుంచి ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా ఆర్యవైశ్యుల పట్ల ఎవరైనా దౌర్జన్యం చేయాలంటే తన పేరు గుర్తుకొస్తుంది అని వివరించారు. ఆర్యవైశ్యులు సంప్రదాయ వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉద్యోగాలు చేయాలని సూచించారు. ఏమాత్రం అవకాశం ఉన్నా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయటం ద్వారా ఆర్థికంగా స్థిరపడవచ్చు అని ఆయన తెలిపారు. తన మాదిరిగానే తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మొత్తం 20 ఆర్యవైశ్య సంస్థలు కలిసి ఒకే చోట ఆర్యవైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. గత ఎన్నికల్లో 95% ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే తనకు రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించడంతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి ప్రాముఖ్యత గల శాఖను కేటాయించారని ఆయన వివరించారు. తెలంగాణలో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మంత్రివర్గాల్లో ఒక్క ఆర్యవైశ్యునికి కూడా అవకాశం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తనకు అవకాశం ఇవ్వటం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఇక తాను మంత్రిగా కర్నూలు ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఇది తాను మంత్రిగా ఉండటం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ వల్లే సాధ్యపడిందని వివరించారు. అలాగే ఇటీవల కేబినెట్లో 23,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి
ఎంఓయూ చేసుకోవటం జరిగిందని తెలిపారు. ఇవన్నీ త్వరలోనే గ్రౌండ్ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంతో పాటు ఓర్వకల్లు ప్రాంతంలో పరిశ్రమలు రావటం వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల తమ పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. తాను తన శాఖకు సంబంధించిన పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూలులో ఎక్కువ సమయం ఉండకపోవచ్చని, తాను కర్నూలును ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నాను అన్న విషయం మాత్రం ప్రజలు మరవరాదన్నారు. తాను స్థానికంగా ఉండటం లేదని ఎవరైనా చెప్తే దానిని దృష్టిలో పెట్టుకోకుండా కర్నూలు అభివృద్ధి చెందుతుందా లేదా అనేది మాత్రమే గమనించాలన్నారు. భవిష్యత్తులో తాను ప్రజల వద్దకు వెళ్తే కర్నూలుకు ఏం చేశారని అడుగుతారని, అందుకే అభివృద్ధి చేసి చూపిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ గోశాలకు వెళ్లి గోమాత సేవ చేయాలని, దీనివల్ల వారు అనుకున్న పనులు పూర్తి స్థాయిలో నెరవేరుతాయన్నారు. ప్రజలు తనను ఎల్లప్పుడూ అభిమానించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య సోదరులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఆర్యవైశ్యాస్ది దాదాపు 20 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. 20 ఆర్గనైజేషన్స్ అండర్ వన్ రూఫ్. ఈ కాన్సెప్టు మనం కొన్ని ఏళ్ళ కిందటి నుంచి ఇప్పుడు దాదాపు 7-8 ఏళ్ళు అయింది అనుకుంటా. అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించిన దానికి వాళ్ళందరికీ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, తర్వాత ట్రెజరర్స్, కమిటీ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏది చేయలేమండి. కార్తీక వనభోజనం అనేదండి ఇదంతా ఒక నెట్వర్క్. మనం ఎప్పుడో కలుస్తుంటాం, మన బిజీ వరల్డ్లో ఎప్పుడో ఏదో ఉంటాం. అందరం కలిసికట్టుగా ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ స్పెండ్ చేసి మన బాధలు కానీ మంచివి ఏమున్నాయి సబ్జెక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోనేకి నెట్వర్క్ అయ్యేదానికి ఇది ఒక వేదిక అండి. సో మనకి ఎక్కడ గుర్తింపు ఉందో వాళ్ళని మర్చిపోరాదు. ఎన్డీఏ ప్రభుత్వంని ఎప్పుడు మర్చిపోరాదు. తెలుగుదేశం పార్టీ, అందులో చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ని ఎప్పుడు మర్చిపోరాదు అనేదే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటా. మెడికల్ కాలేజ్ ముందు ఉండే షాపులు మాత్రం అవి తీసిన తర్వాత ఎందుకు అంత ఇది అంటే ఎవరు తీయలేని కష్టంని నేను తీర్చినాననే ఉద్దేశంతో స్మూత్గా. అందుకనే ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉండేవానికి, నాలెడ్జ్ లేనివానికి, ఊరికే రాజకీయం చేసే వాళ్ళకి నాకు చాలా తేడా ఉంటుంది. దాన్ని పెద్దగా ఏమన్నా సౌండ్ అన్న విన్నారా? నీట్గా సార్ట్అవుట్ చేసామా లేదా? ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దాదాపు 40 మంది చనిపోయినారండి అదే స్పాట్లో. హిస్టరీ తీసుకుంటే లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్ పాప చనిపోతే ఆందోళన చేశారు. వాళ్ళ ఆత్మశాంతి ఈరోజు అయింటుంది అక్కడ తీసిన తర్వాత. ఏం కర్నూలుని డెవలప్ చేసినాను అనేది ముఖ్యం. అవునా కదా? రేపు పొద్దున మీరు ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు ఏం అడుగుతారు? మీరు కర్నూలుకి ఏం చేసినారు సార్ అని అడుగుతారు. లేకపోతే మీరు ఇన్ని బర్త్డే ఫంక్షన్లకు వచ్చినారు, లేకపోతే ఇన్ని పెళ్ళిళ్ళకి వచ్చినారని అడుగుతారు ఎవరన్నా? ఏం అడుగుతారు? మీరు కర్నూలుకి ఏం అభివృద్ధి చేసినారనే కదా క్వశ్చన్ చేయబోతా ఉంది. సో అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది తిరుగుతుంటారు, పని పాట లేకుండా ఏదో చెప్తుంటారు. రియలిస్టిక్గా అర్థం చేసుకోండి. 2019 నుంచి 24 ఏం పరిస్థితి ఉందో ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలా మనం. నాకు మొన్ననే మన మిత్రులు అంటుండ్రి, నీకు సెకండ్ వైఫ్ కర్నూలు అయిపోయిందిరా భరత్ అంటుంటారు. ఫస్ట్ వైఫే రా నాయనా, సెకండ్ వైఫ్ కూడా కాదు అని చెప్పా. ఎప్పుడు ఆలోచన చేస్తుంటామండి. కర్నూలు మేము పుట్టి పెరిగిన ఊరు బాగా డెవలప్ కావాలా, మిగతా ఊర్ల లెక్క మన ప్రాంతం కూడా డెవలప్ కావాలా. ఎందుకంటే ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఏం అవకాశం ఉన్నా ఏమున్నా కర్నూలుకి వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అదే మీరు మైండ్లో పెట్టుకొని మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పైన ఉండాలనేదే నేను ఎప్పుడు కోరుకునేది. ఇకపోతే హైకోర్టు బెంచ్ కూడా మన కళలో ఎప్పటి నుంచో ఉన్నది. పెద్దలు ఎప్పటి నుంచో శ్రీబాగ్ ఒప్పందం నుంచి కాలేనిది మన ప్రభుత్వంలో వస్తూ ఉంది. ఇక్కడ సి క్యాంపో, ఏ క్యాంప్, బి క్యాంప్లోనే ఎక్కడో చోట 25-30 ఎకరాల్లో అక్కడ పెట్టబోతున్నాం. అది కూడా ఐకానిక్ బిల్డింగ్. ఏ రకంగా హైకోర్టు వస్తూ ఉందో మనకి అమరావతిలో ఆ రకంగా చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరుగుతోంది. దానికి సార్ కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు క్యాబినెట్లో కూడా నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే సార్ ఓకే అని చెప్పడం జరిగింది. సో అది కూడా వస్తుంది. ఆ చిప్పే మీకు డిక్టేట్ చేసే పరిస్థితి వస్తుంది. మన లైఫ్ స్పాను దాదాపు మా సారు చంద్రబాబు గారు 120 ఏళ్ళు అంటున్నాడు. ఆయన ప్రకారం అయితే 150 ఏళ్ళు వచ్చేదానికి ఉంటుంది. సో లైఫ్ అనేది స్పాన్ పెరిగిపోతూ పోతుంది. ఎందుకంటే మీరు క్వాంటమ్ వ్యాలీ, అసలు ఆ క్వాంటమ్ మిషన్ గురించి మీరు చెప్తే అర్థం కూడా కాదు. దాని నుంచి కానీ సక్సెస్ అయితే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా అవన్నీ కూడా
ఇమ్మీడియట్గా క్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అది ఒక ఫెసిలిటీ అనమాట. క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో పెట్టేది. అది కానీ సక్సెస్ అయిందనుకోండి, మనకి ఏది అట్లా టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బీ సో మచ్ అప్గ్రేడెడ్. సో ఇవన్నీ కూడా చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఉంది కాబట్టి మీ పిల్లలకి ఎప్పటికప్పుడు గైడ్ చేయడము, వాళ్ళకి ఏదైతే లైఫ్లో ఇంపార్టెంట్ అనేది చెప్తూ, ప్లస్ స్పోర్ట్స్లో కూడా పాల్గొనాలని చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. సేవ చేసేటప్పుడు ఎవరైనా సరే పెద్దల్ని వాళ్ళని విమర్శిస్తే మాత్రం ఒప్పుకోమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొన్ని సంస్థలకు అధ్యక్షులుగా పెడితే, సంస్థలు అధ్యక్షులుగా పెడితే దాని నుంచి దోచుకునేది మొదలు పెడుతున్నారు. దాన్ని మీరందరూ ఏకకంఠంతో ఎప్పుడైనా ఎదుర్కొనాలి. అటువంటి వాళ్ళని మీరు దగ్గరికి రానిరాదు, అటువంటి వారిని మీరు నమ్మరాదని మీకు తెలియజేస్తున్నాను. అది మర్చిపోవద్దండి. ఉద్యోగాలు చేయండి, ఇది చేయండి, వ్యాపారాలు అనేది మర్చిపోకుండా ముందుకు పోండి. ఈ కాలంలో, ఈ కలియుగంలో మన దేశంలో పాపులేషన్ ఎక్కువ, భూమి అవైలబిలిటీ తక్కువ. వీలైనంత వరకు స్కూళ్ళకి దగ్గరలో, మెయిన్ రోడ్లలో ఎంతో కొంత భూమి కొనండి నాయనా అని గత 30 సంవత్సరాలుగా చెప్తున్నాను. కొంతమంది సార్ మేము 100 కోట్లు సంపాదించామంటారు, కొంతమంది కొద్దిగా సంపాదించామంటారు, కొంతమంది సేమ్ మేము కొనలేదు పొరపాటు అయిందంటారు. దోచుకోవటాలు ఉండదు. మరి మనం పెట్టుబడి పెట్టిన దానికి మనకు లాభం వచ్చి పెరిగితేనే అది పెరిగినట్ల. ఇది గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని సభాముఖంగా మీ అందరికీ చేతులు ఇచ్చి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఇక ఎన్నో కార్యక్రమాలను ఆర్యవైశ్యులకు గౌరవాన్ని పెంచే దాంట్లో కానీ, వాళ్ళ కొన్ని సంస్థల ద్వారా విద్యా అవకాశాలు కల్పించేది కానీ, ఒక కర్నూలులోనే వైశ్య హాస్టల్ కొన్ని కోట్లతో వైశ్య హాస్టల్ ఒకటి, గర్ల్స్ హాస్టల్ ఒకటి, ఉమెన్ హాస్టల్ ఒకటి, ఇలా 3 కార్యక్రమాలు పెద్దవి మా ట్రస్ట్ ద్వారా చేయటం జరిగిందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కళారంగానికి చేసిన విశేష కృషికి గాను టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్యను ఆయన అభినందించారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో జీవన సాఫల్య పురస్కారం అందుకుని టీజీవీ కళాక్షేత్రానికి ఒక పేరు ప్రతిష్ట తీసుకురావటం అభినందనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీవీ కళాక్షేత్రం చైర్మన్ టీజీ వెంకటేష్ తెలిపారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మానం అందుకున్న పత్తి ఓబులయ్య అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు పాల్గొన్న సభలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాక్షేత్రం సాంస్కృతిక నిలయంగా మార్చాలని కోరారు. ఇతర సభ్యులు కళాసేవ చేస్తూ అవార్డులు అందుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ తన జీవితంలో ఒక మరిచిపోలేని ఘట్టమన్నారు. ఇందుకు కార్యవర్గ సభ్యులు సహకారం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యాగంటి ఈశ్వర్, కోశాధికారి రామస్వామి, ఉపాధ్యక్షులు సివిరెడ్డి, మహ్మద్ మియా, దాసటి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు ఇనాయత్, మద్దయ్య, ఈశ్వరయ్య, కేవి రమణ, బాల వెంకటేశ్వర్లు, రాజారత్నం, రమేష్, కాంతారావు, సంఘ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మా ఓబులయ్య గారికి ఇవ్వటం జరిగింది 2025. ఈ అవార్డు అనేది మనకు కనపడే ఖుషి అయిన వార్త, హ్యాపీనెస్ వార్త. కానీ దీని వెనక ఎంతో కష్టఫలితం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేసుకుంటూ, అందరి మన్ననలు పొందుతూ, అందరినీ అభిమానిస్తూ, తోటి కళాకారుల్ని గౌరవిస్తూ కొన్ని డికెట్స్గా ఈ సేవ చేస్తున్నాడు ఓబులయ్య గారు. ఆ డికెట్స్కు గౌరవంగా, ఆయన చేసిన సేవ గౌరవంగా ఇది రావటం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావటం జరిగింది. సో ఇంకా కలకాలము 100 సంవత్సరాలు ఆయన జీవితాంతం సేవ చేస్తూ అవార్డ్స్ ఆయన తీసుకునేది కాక అందరికి వచ్చే విధానంలో అవార్డ్స్ తెప్పిస్తూ అందరికి అవార్డ్స్ వచ్చే దాంట్లో ముందుకు పోతారు. ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున తోటి మిత్రులు కూడా ఆయన మాదిగే సేవ చేసే దృక్పథంతో ముందుకు పోయేటట్లు తీసుకుపోవాలని
వారిని బ్లెస్ చేస్తూ మరి ఎప్పుడు నవ్వుకుంటూ ఆప్యాయతతో అందరితో కలిసిమెలిసి ఉన్న మా ఓబ్లే గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు టీజీవీ కళాక్షేత్రానికి మరియు ఇది 3వసారి రావటం. ఘంటసాల 101 పాటలు, అలాగే ఏకపాత్రలు, మళ్ళీ ఇప్పుడు మొన్న వారం రోజుల పాటు కార్యక్రమానికి కూడా మా పెద్దలు, మా గౌరవ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో, మా సభ్యులందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినాం. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్లో చిక్కడపల్లి త్యాగరాయ గారి సభలో ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. కళాక్షేత్రం మరొక్కసారి అక్కడ మారుమోగేటట్టుగా మా సభ్యులందరూ కూడా కృషి చేసినారు. అలాగే అక్కడ నాటకం కూడా చాలా ప్రత్యేక ఆదరణగా నిలిచిపోయింది. అందరికీ కూడా మా సభ్యుల యొక్క ప్రోత్సాహం, మా సభ్యుల యొక్క ఉత్సాహం, మా కోశాధికారి, కార్యదర్శి, మిగతా సభ్యులందరి అభినందనలు, ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను చెప్పిన విధంగా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనభోజన కార్యక్రమాలు ఒక సామాజిక వర్గ ప్రజలందరినీ ఒకే చోట చేర్చేందుకు, వారి ఐక్యతను చాటేందుకు ఉపయోగపడతాయని వివరించారు. ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపు భవన్ నిర్మాణానికి ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించిన విషయాన్ని వెల్లడించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాలు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలా జరిగితే మన రాష్ట్రం గుజరాత్కు ధీటుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఇటీవల కేబినెట్లో 23,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చామని వివరించారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత పని ఏం చేశాము, కర్నూలుకి ఏం డెవలప్ చేశాము, రాష్ట్రంకి ఏం డెవలప్ చేసేదే అందరూ గమనించేది, అందరూ చూసేది. బాగా డెవలప్ అవుతా ఉంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ డెవలప్డ్. మీ లాస్ట్ 1.5 ఇయర్లోనే ఎంతో అభివృద్ధి చెందింది. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. సో లాస్ట్ వీకే దాదాపు 10,000 కోట్లది ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 10,000 కోట్లు. ఇంతవరకు ఎప్పుడైనా కర్నూలు డిస్ట్రిక్ట్లో విన్నారా? ఇన్ని కోట్లు జస్ట్ 1.5 ఇయర్లో. అది మన కర్నూలు నియోజకవర్గంలో ప్రాంతంలో, అంటే పాణ్యము మనకంతా కలుస్తుంది కాబట్టి 10,000 కోట్లు వర్క్స్ జరుగుతున్నాయండి. రిలయన్స్ బిగ్గెస్ట్, చాలా మందికి తెలియదు, రిలయన్స్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా ఇన్ బ్రెవరీస్ మన కర్నూలులో వస్తూ ఉందండి. వరల్డ్లో బిగ్గెస్ట్, సెకండ్ బిగ్గెస్ట్ మన కర్నూలులో వస్తూ ఉంది. రేపు ఫిబ్రవరి కల్లా స్టార్ట్ అవుతుంది. సో అది ఒక యాంకర్ బ్రాండ్ లెక్క. అది చూసి ఇంకా నా ఆలోచన ఏమంటే మొత్తం 5 ఏళ్లలో ఒక 50,000 కోట్లు పెట్టుబడులు ఖచ్చితంగా తేవాలనేది అయితే నేను అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది నేనేమి ఎలక్షన్ల ముందు మాట ఇచ్చిండేది ఏం కాదు, బట్ చెయ్యాలనే సంకల్పం ఉంది, కష్టపడుతున్నాం. అది మనకి ఇండస్ట్రీ మంత్రి ఇవ్వడం మన అదృష్టం. సో మనం మాట్లాడేదానికి, పుష్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుందని అయితే నేను ఆశ ఉన్నా. మొన్న కూడా క్యాబినెట్లో 10వ తారీఖు క్యాబినెట్లో 23,000 కోట్లది క్యాబినెట్లో క్లియర్ కావడం జరిగింది. రేపు పొద్దున మనకి SEM 2 పాలసీ ఢిల్లీలో క్లియర్ అయితే ఆ 23,000 కోట్ల ప్రాజెక్ట్ కూడా కర్నూలులో వచ్చేదానికి. ఇవన్నీ ఏమండి అంటే మనకే, అందరు ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి లాభం. నా పర్సనల్, ఒకరికి పర్సనల్ కాదు, ఇది అందరికీ లాభం. ఇదంతా సర్క్యులర్ ఎకానమీ. ఎందుకంటే మనకి ఇక్కడే ఇండస్ట్రీ వచ్చిందంటే వాళ్ళ జీతాలు వస్తాయి, జీతాలు వచ్చిందంటే వాళ్ళ ఖర్చులు ఇక్కడే పెడతారు, పిల్లలు చదివే పిల్లలు ఉన్నాయంటే ఉద్యోగాల అవకాశం ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇట్లా ఎన్నో డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి
ఐఎమ్ సో హ్యాపీ అండి, మనం 1.5 yearలో ఇది సాధించగలిగినామని. సో యు ఆర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి, అదొకటి నేను చెప్పదలుచుకున్నా. కర్నూలు ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. కర్నూలు డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈరోజు కార్తీక వన భోజనంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్లస్ కమిటీ మెంబర్స్కి ముఖ్యంగా కమిటీ మెంబర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలకి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. నగరంలోని ఉప్పర సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. నగరంలో ఉప్పర సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. నగరంలో జరిగిన ఉప్పర సామాజిక వర్గ కార్తీక వనభోజన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప్పర సామాజిక వర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు అందరూ కలిసి ఏం చేయాలో నిర్ణయిస్తే వాటిని చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సామాజిక వర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర మంత్రిగా తాను వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పటికీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించినప్పటికీ నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లో ఏర్పాటుతో పాటు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తోందని వివరించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని, అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. విశాఖలో జరిగిన పెట్టుబడి సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్పారు. అలాగే ఓరవకల్లు పారిశ్రామిక వాడకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దీనివల్ల స్థానికంగా అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. దేవేంద్రుడు ఎలా వైభవంగా వెలిగిపోయాడో సత్యములో మానవుడైన శ్రీరామచంద్రుడు కూడా సత్యముతో ధర్మంతో అలా వెలిగిపోయాడు. మీరు కూడా అలాంటి ధర్మబద్ధులు, అంకిత భావం కలిగినటువంటి వారు, ప్రజల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు మీరు మా సభకు విచ్చేసి మమ్మల్ని అభిమానంతో ఆదరించడం, ఆశీర్వదించడం చాలా గర్వకారణంగా నేను భావిస్తూ, ఎంత ఎదిగిన గాని సొంత గర్వమనరు, స్వార్థమనరు, ఎరుగరు సంకుచితము, కందనూలు పురికి ఘనత మాత్రమే కాదు, భరతమాత మెచ్చు భరతుడితడు, భరతమాత మెచ్చు భరతుడితడు. ఇంకా గట్టిగా రాలేదు. ఎందరినో కష్టాల నుంచి బయటపడవేయాలని, కర్నూలుకి గొప్ప ఖ్యాతిని కూర్చాలని, మా సగర వంశానికి కీర్తిని ఇనుమడింపచేసే ఏదైనా గొప్ప సహకారం అందించాలని మనఃపూర్వకంగా మా అందరి తరపున కోరుకుంటూ మీకు శతధా సహస్రదా నమస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై ఉప్పర. ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, మీ కమ్యూనిటీకి ఏ రకంగా మా సైడ్ నుంచి హెల్ప్ కోరుకుంటున్నారు అనేది మీరే ఆలోచించి పెద్దలు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి చేస్తే వర్కౌట్ చేసి ఏమైతే దాని తగ్గట్టుగా అడుగులు వేసేదానికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాము. ఈరోజు కూడా మరీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కుల పెద్దలు ఏం చేస్తే బాగుంటుంది మీరు ఆలోచన చేయాలండి. ఇష్యూస్ వల్ల ఖజానా అంతా ఖాళీ చేశారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఏది ఇంపార్టెంట్ ఏది అనేది పెట్టుకొని ఒక్కొక్కటి తీరుస్తూ పోతున్నాము. సో మీ సహకారాలు ఎప్పుడు ఉండాలండి, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి ప్రభుత్వం అనేది ఉందంటే మీరు అనుకునే ఆశలన్నీ కూడా నెరవేర్చేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్. సో నేనైతే ఎల్లప్పుడూ అవైలబిలిటీ ఆన్ ఫోన్ అయితే ఉంటా. మా ఆఫీస్ ఉంటుంది, దాదాపు 10 మంది పైన పనిచేస్తున్నారు. ఏం సమస్యలు ఉన్నా కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము. నేను ఉన్నప్పుడు అంతా కూడా కర్నూలులో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి ఇష్యూస్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నాము. సో మీరు అదొకటి మైండ్లో పెట్టుకోవాలా. నేను మినిస్టర్ అయిన దానికి ఈరోజు 10,000 కోట్లు వచ్చిందండి, అది గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్ అయిన దానికే డెవలప్మెంట్ అవుతాం. మీ ఆశీర్వాదం అయితే మా పైన ఉండాలా, మా ప్రభుత్వం పైన ఉన్నదనే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. గత ప్రభుత్వ
హయాంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి నిధులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని యునైటెడ్ క్లబ్ లో బొందిలి సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యునైటెడ్ క్లబ్లో బొందిలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ బొందిలి కార్పొరేషన్ చైర్మన్గా కర్నూలు నగరానికి చెందిన విక్రమ్ సింగ్ నియామకం కావటం ఈ సామాజిక వర్గాలకు అన్ని విధాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా బొందిలి సామాజిక వర్గంలోని పేదలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. తాను మంత్రిగా అయిన తర్వాత కర్నూలు ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నానని వివరించారు. ఓర్వకల్లు ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఇది గతంలో ఎన్నడూ లేదని వివరించారు. అలాగే 23,000 కోట్లకు సంబంధించిన ఒక ప్రాజెక్టుకు ఇటీవల కేబినెట్లో క్లియరెన్స్ ఇచ్చామని తెలిపారు. దీంతో పాటు విశాఖపట్నంలో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూ కుదుర్చుకోవటం జరిగిందని మంత్రి తెలిపారు. కర్నూలు నగరంలోని అన్ని వార్డులను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రహదారి ప్రమాదాలకు కారణమవుతున్న శాపలను తొలగించటంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించామని ఆయన తెలిపారు. ప్రజల నాయకుడు స్థానికంగా ఉన్నాడా లేదా అన్నది కాకుండా అభివృద్ధి చేస్తున్నాడా లేదా అన్నది దృష్టిలో ఉంచుకొని ఆదరించాలని సూచించారు. ఐఎమ్ సో హ్యాపీ అండి, మనకి కార్పొరేషన్ చైర్మన్ మన కర్నూలు నుంచి మన విక్రమ్ సింగ్కి రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే నేను అదృష్టం అనేది ఎట్లా చెప్తానో చూడండి. ఆయన ఆయన వచ్చే ముందు ఒక వారం కిందట మరీ గుర్తు చేశారు. నేను ఇమ్మీడియట్గా మరీ వాళ్ళకు గుర్తు చేశాను. సో ఆ టైమింగ్ ఆయనకి కరెక్ట్ అక్కడ అంటే కొన్ని అట్లా సెట్ అయిపోతాయి. లక్ అనేది ఒక్కొక్కసారి సెట్ అవుతుంది. అంటే పొజిషన్లో మనం పర్సూ చేస్తున్నా కొన్ని సబ్జెక్ట్స్ ఏ టైంకి పుష్ చేసి ఏదైతుందో ఆ టైంలో పుష్ చేయగలిగినామంటే సాధించుకునేదానికి ఒక అవకాశం. అది ఒక పెద్ద ఉదాహరణ. అదే మన సింగ్ గారిది కరెక్ట్ ఒక వారం కిందటేమో నాకు మెసేజ్ పెట్టినాడు, అన్న ఏమవుతాం కొద్దిగా పర్సూ చేయండి అంటే మరీ నేను వాళ్ళు ఫాలో అప్ చేయడం, వెంటనే వాళ్ళు కన్ఫర్మ్ చేయడము, చంద్రబాబు గారి లీడర్షిప్లో ఎన్డీఏ కూటమి వాళ్ళు డిక్లేర్ చేయడము. ఐఎమ్ సో హ్యాపీ అండి కర్నూలుకి వచ్చిన దానికి. మన కర్నూలు డెవలప్మెంట్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ లేని ఇష్యూ మెడికల్ కాలేజ్ దగ్గర ఉండే షాప్స్ని ఎంత నీట్గా ఎవరికి నొప్పి లేకుండా ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా సార్ట్అవుట్ చేసింది. అదే లీడర్షిప్ క్వాలిటీ. చదువుకుని ఉండేవానికి, స్ట్రాటజీ ఉండేవానికి, చదువు రానివానికి, తెలివి లేకుండా ఉట్టి రాజకీయమే చేయాలనుకునే వాళ్ళకి చాలా తేడా ఉంటుందమ్మా. అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో అట్లాంటి పనులు ఏమేమైతే రోడ్లు కూడా, ఎందుకంటే అన్ని చోట్ల కంప్లైంట్లు, రోడ్ కంజెస్టెడ్ ఉంది, డెవలప్మెంట్ లేదు. సో నేను అదే అంటున్నా, మినిస్టర్ అయినప్పుడు కూడా అంత వైరల్ అయిందో లేదో. ఇక్కడ పోస్టులు ఆడ మెడికల్ షాప్ దగ్గర షాపులు తీసిన తర్వాత వైరల్ ప్రతి ఒక్కరు పెట్టడమే. అది ఈరోజు కుల పెద్దలందరూ కూడా ఈ కార్తీక వన భోజనంకి ఇట్లా ఆర్గనైజ్ చేసి నీట్గా అందరికి ఇది ఒక నెట్వర్క్. నేను ఇప్పుడే వేరే కార్తీక వన భోజనం నెట్వర్క్ అమ్మా. ఇప్పుడు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు పరిచయం అయ్యేదానికి ఉంటుంది, సబ్జెక్ట్ మాట్లాడేదానికి ఉంటుంది. ఇది ఒక వేదిక. ఇట్లాంటిది ఎప్పుడు ఏమున్నా మీకు ఇట్లాంటివి ఆర్గనైజ్ చేసినప్పుడు కుల పెద్దలు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. పెద్ద ఎత్తున మీ బలం చూపిస్తేనే పక్కనోళ్ళు ఎవరన్నా గుర్తిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. అలాగే మన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి శిరస్సు వచ్చి వాళ్ళకి నమస్కరిస్తున్నాను. నాకు ఈ వయసులో ఇచ్చి సంతోషము, చాలా సంతోషం సార్. మా కులంగా ఉన్నా కానీ ఆయన కర్మ వాస్తవం మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మీకు ఎప్పుడు మా రుణపడి ఉంటాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మీరు బాగా సహకరించిన మా ఊళ్ళో మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, రానున్న 5 సంవత్సరాల కాలంలో అవి 50,000 కోట్లకు చేరే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభిప్రాయపడ్డారు. నగర శివారులోని కేశవ స్మృతి మండలిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివారులోని బాలశివ ప్రాంగణంలో ఉన్న
కేశవ స్మృతి మండలిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన హిందువుల కార్తీక వనభోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ హిందువులందరినీ కలిపి వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించాలని తనకు ఎంతో కాలంగా ఆలోచన ఉందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో హిందూ సామాజిక వర్గానికి చెందిన అన్ని కులాల వారికి ఒక చోట చేర్చి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తానని వివరించారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రస్తుతం ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను వచ్చాయని, రానున్న 5 సంవత్సరాల కాలంలో తన అంచనా ప్రకారం 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. విశాఖలో జరిగిన సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నామని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు స్థానికంగా లభించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సుస్థిర ప్రభుత్వాలు ఉండటం వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనివల్ల ప్రజలందరూ బాగుపడతారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నగరంలోని ఏబీసీ క్యాంపుల స్థలంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఆలోచన నాకు ఎప్పుడో ఉన్నిందండి. హిందూస్ది వనభోజనం చెయ్యాలా అని చెప్పి నాకు తెలిసి బిఫోర్ కోవిడ్ నుంచి కూడా డిస్కస్ చేస్తూ ఉంటే చాలామంది చాలాసార్లు అన్ని సంస్థలు అన్ని క్యాస్ట్ అంతా కలిపి ఒకటి పెద్దగా భారీగా చేయాలా. ఖచ్చితంగా నా కళ అయితే నేను నెరవేరుస్తా. ఇకపోతే కర్నూలులో డెవలప్మెంట్ గురించి కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్తూ ఉంటాను మీకు. కర్నూలులో అందరికీ తెలుసో తెలీదో మన ఓరకల్లులో ఇప్పటికి దగ్గర 10,000 కోట్లు పెట్టుబడులు రావడం జరిగిందండి. 10,000 ఎంతవరకు తెలుసో మీకు అందరికీ తెలియదు. నాకు 10,000 కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది. ఇవన్నీ పనులు స్టార్ట్ కావడం జరిగిందండి. నా ఉద్దేశంలో ఈ 5 ఏళ్లలో 50,000 కోట్లు పెట్టుబడులు రావాలనేది అయితే సంకల్పం ఉంది. ఎందుకంటే దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ఆ గ్రోత్ ఇంజిన్ అనేది ఉందంటే అన్ని రకాలుగా అన్ని అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంది. మన పిల్లలు అవి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రకాలుగా బెనిఫిట్ అయ్యేదానికి ఉంటుంది. సొసైటీలో అందరూ బాగుపడతాం. ఒకరికి ల్యాండ్ ఉందంటే ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. ఇంకేమన్నా వాళ్ళని ఎక్కడో ఫారెన్ పంపించాలనో లేకపోతే ఎక్కడికో పంపించాలో ఒకవేళ ఇక్కడే వచ్చిందనుకో అదృష్టం కూడా మన ఇండ్లలోనే ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్స్ ఏ టోటల్ సర్క్యులర్ తర అనమాట. ఒకసారి ఇది అయిందంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ గ్రోత్ అండి. అదృష్టం కొద్దీ నాకు ఇండస్ట్రీ శాఖ వచ్చింది, నాకు రిలేటెడ్ సబ్జెక్టు. సో అందుకనే కొద్దిగా ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి మన ప్రాంతానికి కూడా వచ్చేదానికి కృషి చేయడము సక్సెస్ కావడం కూడా జరిగింది. ఇప్పటివరకు మొన్ననే క్యాబినెట్లో కూడా 23,000 కోట్లది క్లియర్ కావడం జరిగింది. బట్ ఏమంటే ఆ SEM 2 పాలసీ సెంట్రల్ గవర్నమెంట్లో పాలసీ కానీ అక్కడ క్లియర్ అయితే ఆ 23,000 కోట్లది కూడా పెట్టుబడులు మన ఓరకల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి చేసినప్పుడు పెద్దలు దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది, కష్టం ఉంటుంది. మనం ఏమంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేదే ఐడియా ఉంటుంది, బట్ దాని వెనుక దాదాపు 4 రోజుల నుంచి కష్టపడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరందరూ కూడా నా పైన ఆశీర్వాదం ఉండాలనేదే నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.